జీవుడు దుఃఖాన్ని వదిలించుకోలేక సుఖాన్ని పొందలేక సతమతమవుతున్నాడని శ్రేయానంద సరస్వతి అన్నారు. శ్రీ సుఖబ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానం సహకారంతో ముత్యాలమ్మ గుడి ఆవరణంలోని కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత 6వ సప్తాహాన్ని సోమవారం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే సప్తాహంలో భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని ధ్యాన యోగానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించుటకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉపన్యాసకులుగా చిన్మయాధ్యాయం ధ్యాన యోగంపై శ్రేయానంద సరస్వతి స్వామి వ్యవహరించనున్నారు. ఆశ్రమానికి సంబంధించిన విద్యా వికాస పరిషత్ సారథ్యంలో ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త మాట్లాడుతూ మానవ జీవితం పరమార్థాన్ని తెలుసుకోలేక సతమతం అవుతున్నాడని అన్నారు. అశాశ్వతమైన శారీరక సుఖాల కోసం తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాడని చెప్పారు. ఆత్మానందాన్ని పొందలేక అశాంతితో సతమతం అవుతున్నాడన్నారు. మన మానసిక ప్రశాంతతకు ధ్యానం ఎంత అవసరమో మనల్ని నడుపుతున్న అతీతుడైన భగవంతుని గురించి తెలుసుకోలేక సంసార సాగరంలో మునిగిపోతున్నామని అన్నారు. ఈ సందిగ్ధం నుంచి బయటపడడానికి ధ్యాన యోగాన్ని అలవాటు చేసుకోవాలని స్వామి పిలుపునిచ్చారు. శ్రీ